టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇవాళ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మనకి 2nd, 4th, 6th రెగ్యులర్, అదేవిధంగా సెమిస్టర్ ఎగ్జామ్స్కు 1, 3, 5 బ్యాక్లాగ్ ఈ సెమిస్టర్ సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేయలేదు. అంటే 2nd, 4th, 6th వాళ్ళకైతే కండక్ట్ చేయలేదు. 1, 3, 5 వాళ్ళకేమో బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు అటెండ్ కావచ్చు. సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ని మనకు కాకతీయ యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటిలోపు కండక్ట్ చేయమంటుందంటే ఇక్కడ మనకు డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 2nd జూన్ నుంచి 13th జూన్ మధ్య ఆయా కళాశాలలు ఒక సపరేట్ టైం టేబుల్ అయితే రూపొందించుకొని దాని ప్రకారం ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి upload the marks through the website after valuation of answer scripts, and the hard copy of uploaded marks list and answer script should be submitted in the exam branch on or before 17th June 2025 ని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి 17 జూన్ లోపు ఈ మార్క్స్ లిస్టు, మార్క్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ బ్రాంచ్లో సబ్మిట్ చేయమంటున్నారు. 13th జూన్ లోపు ఈ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్కి అయితే మరి కాకతీయ యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కాలేజీలు వాళ్ళ టైం టేబుల్ డిజైన్ చేసి, టైం టేబుల్ అయితే సెట్ చేసి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఇమ్మీడియట్గా ఎవరైతే స్టూడెంట్స్, మరి డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో మీ యొక్క ఎగ్జామ్ బ్రాంచ్ని అయితే కాంటాక్ట్ చేయండి. మరి ఎప్పుడు టైం టేబుల్ ఉంది మీకు గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ కానీ ఇంకా ఇతర మీడియా ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో దానికైతే మీరు ఆ టైం టేబుల్ ప్రకారం మీరు వెళ్ళి ప్రాక్టికల్ అటెండ్ చేయండి. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ ఆబ్సెంట్ అయినా కూడా మీకు ఒక సెమిస్టర్ అనేది వృధా అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ప్రాక్టికల్ అటెండ్ చేయాలంటే. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా 2nd, 4th, 6th వాళ్ళైతే రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్లాగ్ ప్రాక్టికల్స్ ఏమైనా మీరు అప్పుడు ఆబ్సెంట్ అయి ఉంటే ఒక మంచి అవకాశాన్ని అయితే మనకు యూనివర్సిటీ కల్పించింది. వాస్తవానికి ఇప్పుడు ఉండే 1, 3, 5 కానీ ఇప్పుడు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, థియరీ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని అటు ప్రాక్టికల్ క్లియర్ చేయండి. మరోవైపు థియరీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్కి వచ్చినాయి. ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కూడా తొందరలోనే ఇచ్చే అవకాశం ఉంది యూనివర్సిటీ. ఎందుకంటే ఎంట్రన్స్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్కి అటెండ్ కావడానికి వీలుగా ఫైనల్ ఇయర్ యొక్క వాల్యుయేషన్ కూడా ఇమ్మీడియట్ స్టార్ట్ చేసేటట్టు మనకి యూనివర్సిటీ అయితే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో మరి ఇది తాజా అప్డేట్ యూనివర్సిటీ నుంచి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో కండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.